టీ20 వరల్డ్ కప్ ముగిసింది. భారత్ వరల్డ్ కప్ కూడా గెలిచింది. రోహిత్ శర్మ, కోహ్లీ సహా యావత్ భారతదేశం అంతా సెలబ్రేట్ చేసుకుంది. ప్రపంచ కప్ను ముద్దాడి ఇన్ని రోజులైందా? ఇంకా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం అదే టీ20 జోష్లో కనిపిస్తున్నాడు. ఎక్కడా భయం అనేదే లేకుండా ఫియర్లెస్ బ్యాటింగ్తో ఫ్యాన్స్కి కావాల్సినంత కిక్ ఎక్కిస్తున్నాడు. నిన్న శ్రీలంకతో జరిగిన మొదటి వన్డేలో శ్రీలంక విసిరిన 231 పరుగుల లక్ష్య ఛేదనను రెండో బంతికే సిక్సర్ బాది ప్రారంభించాడు రోహిత్ శర్మ. మరో ఎండ్లో వైస్ కెప్టెన్ గిల్ను ప్రేక్షక పాత్రకు పరిమితం చేస్తూ చెలరేగిపోయాడు హిట్మ్యాన్. 47 బాల్స్లో 7 ఫోర్లు 3 సిక్సర్లతో 58 పరుగులు చేసి అవుట్ అయిన రోహిత్ శర్మ హాఫ్ సెంచరీని కూడా సిక్సర్తో పూర్తి చేయడం విశేషం. అసలు రోహిత్ శర్మ ఆడిన ఈ లాస్ట్ 11 వన్డేల లిస్ట్ చూడండి. వన్డే వరల్డ్ కప్ ఉన్న ఫామ్ని అస్సలు ఏమాత్రం తగ్గట్లేదు రోహిత్ శర్మ. ఒక్కసారి 4 పరుగులు చేశాడు. మిగిలినంతా హిట్మ్యాన్ షోనే. నిన్నటి హాఫ్ సెంచరీతో 120 అర్ధశతకాలు పూర్తి చేసి సచిన్ టెండూల్కర్ సరసన నిలిచాడు. 1000 ఫోర్లు 326 సిక్స్లతో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారతీయ క్రికెటర్గాను నిలిచాడు. ఇలా రికార్డుల మోత మోగించడంతో పాటు మిగిలిన భారత బృందానికి కావాల్సినంత కాన్ఫిడెన్స్ని కల్పిస్తున్నాడు రోహిత్ శర్మ. మ్యాచ్ టైగా ముగిసినా నిన్న రోహిత్ శర్మ చూపించిన ఇంటెంట్ మాత్రం యంగ్స్టర్స్కి పక్కా బూస్టప్ ఇస్తుందనడంలో అసలు సందేహమే లేదు. Thank you.